పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. పెద్ది విడుదలకు మరో నెల రోజుల టైం కూడా లేదు. దాంతో ప్రమోషన్స్ లో మాత్రమే కాదు, ప్రణాళికల్లో కూడా వేగం పెంచేశారు మేకర్స్. దానికోసం సెపరేట్ గా షెడ్యూల్సే సిద్ధం చేస్తున్నారు. అన్నింటికీ మించి పెద్ది కథపై పెద్ద క్లారిటీ వచ్చింది తెలుసా? ఇవన్నీ ఉండగానే ట్రైలర్ లాంచ్ కోసం మేజర్ సర్ప్రైజ్ కూడా ఉండబోతోంది. ఈ అప్డేట్స్ అన్ని ఒకే స్టోరీలో కవర్ చేసేద్దాం. హ్యావ్ ఎ లుక్. పెద్ది సినిమా రిలీజ్ డేట్ చూస్తుండగానే దగ్గరికి వచ్చేస్తోంది. మరో నెల రోజులు కూడా లేకపోవడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచేశారు మేకర్స్. మే 8 నుంచి యూఎస్ఏ బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. నార్త్ అమెరికాలో రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ కు ప్లాన్ చేశారు ప్రత్యంగిర సినిమాస్. నార్మల్ స్క్రీన్స్ తో పాటు సినీమార్క్ XD, RPX వంటి భారీ స్క్రీన్ ఫార్మాట్స్ లో పెద్ది విడుదల కానుంది. ఇండియాలోనూ పెద్ది ప్రమోషన్స్ భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఇప్పటికే సినిమా గురించి మేజర్ అప్డేట్స్ ఇచ్చారు ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా. రంగస్థలం తరహాలోని పెద్ది కూడా 80వ దశకంలో సాగుతుందని, కథ అంతా ఉత్తరాంధ్రలో జరిగే స్పోర్ట్స్ చుట్టూ తిరుగుతుందని చెప్పారు అవినాష్. కన్నీళ్లు పెట్టించే హై రేంజ్ ఎమోషనల్ డ్రామా అంటూ హింట్ ఇచ్చారు ఆయన. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి. ట్రైలర్ కూడా లాక్ అయిపోయింది. RR కూడా మొదలైపోయింది. ఈ సినిమాకు AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ట్రైలర్ లాంచ్ కోసం భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు, పెద్దికి 1 కాదు 2 ట్రైలర్స్ కట్ చేయబోతున్నారు మేకర్స్. పెద్ది సినిమా ఎడిటింగ్ కూడా లాక్ అయిపోయింది. RR అయిపోతే ఫస్ట్ కాపీ మే 2nd వీక్ నాటికి రెడీ అయిపోనుంది. ఆలోపే ట్రైలర్ లాంచ్ వేడుక ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. జూన్ 4న సినిమా రానుంది కాబట్టి వారం ముందే ప్రీ రిలీజ్ కూడా ఉండే అవకాశం ఉంది. మొత్తానికి రాబోయే 25 రోజులు పెద్ది యూనిట్ కు కంటి మీద కొనుక్కుంటారు. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.